ప్రియమిత్రులకు శుభోదయం. దాశరథి శతకం కంచర్ల కోపన రచించింది అని మనకు తెలుసు కదా. దానిలో 31వ పద్యం ఇలా ఉంది. సిరులిడ సీత పీడలగజిమ్ముటకున్ కనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి దురితంబులు మానుప రామనామము కరుణనలిప్ప మానవులగా వగ పన్నిన వజ్ర పంజరోత్కరము గదా పవన్మహిమ దాశరథి కరుణాపయోనిధి. రామనామ మహిమను గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ రామభక్త శేఖరుడైనటువంటి కంచర్ల గోపన్న. సిరులిడ సీత, స్వామి సమస్తమ జగము కూడా నీలోనే లీనమై ఉంది. సర్వవ్యాపకుడు నీవు కదా. ఎందుకు అంటే సంపదలు ఇవ్వటానికి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీత నీతోనే ఉంది. సిరులిడ సీత, సంపదలు ఇవ్వటానికి సీతాదేవి. పీడలగజిమ్ముటకున్ హనుమంతుడు, నీ పాద పద్మదాసుడైనటువంటి భక్తుడు రామభక్తుడు ఆంజనేయుడు పీడలగజిమ్ముటకున్, సమస్తమైనటువంటి భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని లాంటి పీడలని గ్రహబాధలని పోగొట్టడానికి తన యొక్క ఎడమకాలి గోటితో ఎగరవేయటానికి సిద్ధంగా ఉంటాడు రామబంటు ఆంజనేయుడు. ఆర్తిపో సోదరుడు సుమిత్ర సూతి, జనుల యొక్క వేదనలు పోగొట్టడానికి లక్ష్మణ అంటే చాలు సుమిత్ర సూతి అయినటువంటి నీ సోదరుడు ప్రత్యక్షమవుతాడు. దురితంబులు మానుప రామనామమున్, చేసినటువంటి పాపాలు పోగొట్టడానికి రామ అనేటటువంటి ఒక్క నామం చాలు. కరుణదలిర్ప, సిరులు ఇవ్వటానికి సీత, పేదలను ఎడగొట్టడానికి హనుమంతుడు, సమస్తమైన ఆర్తులని పోగొట్టడానికి సోదరుడైన సుమిత్ర సూతి, పాపాలు పోగొట్టడానికి రామనామము. వీటిని కరుణదలిర్ప మానవుల కానగ పన్నినా, కరుణతోటి మానవులందరినీ కూడా కాపాడుటానికి అల్లినటువంటి వజ్ర పంజరోత్కరము నీ నామము పవన్మహిమ అంటున్నాడు. వజ్రము కుఠారమైంది కదా, అత్యంత కఠోరమైనటువంటి కుఠారము వజ్రము, వజ్రాయుధం. వజ్ర పంజరోత్కరము, వజ్ర పంజరము, వజ్రముతో చేసినటువంటి పంజరము వలె అత్యంత దృఢమైనటువంటిది కదా నీ యొక్క మహిమ రామచంద్రమూర్తి అంటున్నాడు కంచర్ల గోపన్న. సిరులిడ సీత పీడలగజిమ్ముటకున్ కనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణదలిర్ప మానవుల కావగ పన్నిన వజ్ర పంజరోత్కరము గదా భవన్ మహిమ దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.